పిఎస్ లో వల్లభనేని వంశీ విచారణ కాసేపట్లో జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం. కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్. వంశీ అరెస్ట్ కక్షపూరితమన్న బొత్స. ఉపసంహరించుకున్న కేసుల్లో చర్యలేమిటని ప్రశ్న. అక్రమ కేసులు పెట్టారన్న జూపూడి. వంశీ కబ్జాలకు లెక్కే లేదు, పాపాలకు శిక్ష తప్పదన్న యార్లగడ్డ. తప్పు చేసినోళ్లు తప్పించుకోలేరన్న కొల్లు. వల్లభనేని వంశీ వ్యవస్థీకృత నేరస్తుడు, అలాంటి వ్యక్తి అమాయకుడా? త్వరలో మరిన్ని అరెస్టులన్న వర్ల రామయ్య. కక్ష సాధింపులు ఉండవు, తప్పు చేసిన వారిని వదలం. కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించారన్న అచ్చెన్న. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ఏలూరు జిల్లా బాదంపూడిలో బర్డ్ ఫ్లూ, కిలోమీటర్ దాకా రెడ్ జోన్. చికెన్, గుడ్లు తినొద్దని సూచన. కులగణన సర్వే అంతా గందరగోళం. బీసీ జనాభా ఎందుకు తగ్గింది? మళ్లీ పూర్తి స్థాయిలో చేపట్టాలన్న పాయల్ శంకర్. వ్యక్తిగత స్వార్థం కోసమే పార్టీ మార్పు. పులివెందుల వైసీపీ కౌన్సిలర్ల వ్యాఖ్య. వలస వెళ్తున్న నేతలపై ఆగ్రహం. పీలేరులో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ, పోలీస్ సిబ్బంది. న్యాయం చేయాలంటున్న అక్రమదారులు. బీసీ కులగణన చెత్తబుట్టలో వేయాల్సిన సర్వే, దానికి కొనసాగింపు ఏంటన్న వివేకానంద. శాస్త్రీయంగా జరగలేదని చెప్తూనే ఉన్నామన్న ఎమ్మెల్యే. కోడి పందాల కేసులో దర్యాప్తు ముమ్మరం. పోచంపల్లిని నిందితుడిగా చేర్చిన పోలీసులు. ఎమ్మెల్సీకి నోటీసులు జారీ. అనుమతి లేని హోర్డింగ్లు తొలగింపు. తెల్లాపూర్లో హైడ్రా చర్యలు. ఓఆర్ఆర్ చుట్టూ వెలిసిన హోర్డింగ్లపై ఫోకస్. నాంపల్లి స్పెషల్ కోర్టుకు కొండా సురేఖ. జడ్జి ముందు హాజరు. నాగార్జున పిటిషన్పై న్యాయస్థానం విచారణ. చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి. మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ను తిట్టిన ఎమ్మెల్యే. కారు అడ్డుగా పెట్టడంపై ఆగ్రహం. ముచ్చింతల్లో వైభవంగా సమతా కుంభ్. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు. పార్లమెంట్ను తాకిన కేరళ ఇసుక మైనింగ్ ఆపాలంటూ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన. వన్యప్రాణుల నుంచి కాపాడాలని నిరసన. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై రాజ్యసభలో గొడవ. జేపీసీ రిపోర్టుపై ప్రతిపక్షాలు ఫైర్. విపక్షానికి బాధ్యత లేదన్న నడ్డా. మినీ మేడారం జాతరకు భారీగా జనం. మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశం.